బ్రేకింగ్ చూస్తున్న వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అఘాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం యాలాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి పూర్తి చేసుకుంది. వారి ఇంటి పక్కనే ఉంటున్న బషీర్ అనే యువకుడు బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోన్ ఛార్జర్ తాగడానికి నీళ్లు కావాలి అని నెపంతో లోపలికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మైనర్ బాలికపై ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇక యాలాల మండల పరిధిలో ఉన్నటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి బాలిక మైనర్ బాలికపై అయితే బషీర్ అనేటువంటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడడంతో ఈ ఘటన అయితే సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫోన్ ఛార్జర్ కావాలి, అదేవిధంగా తాగేందుకు మంచినీళ్లు కావాలంటూ పక్కింటికి సంబంధించినటువంటి బషీర్ అనేటువంటి యువకుడు ఆ బాలికను అఘాయిత్యానికి అయితే పాల్పడడం కాకుండా పాశవికంగా అత్యాచారం జరిపారు. వెంటనే తల్లిదండ్రులు యాలాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై పోక్సో కేసు అయితే నమోదైంది. ఓవైపుకు పోక్సో కేసులో రోజుకొక చోట ఇలాంటి కేసులు నమోదవుతూ వస్తున్నప్పటికీ కూడా ఇక మార్పు అయితే రావడం లేదని చెప్పాలి. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా మైనర్ బాలికల పట్ల ఇలాంటి దురాఘాతాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడమే కాకుండా ప్రస్తుతం అయితే పోక్సో కేసు నమోదు చేసి బషీర్ అనే యువకుల కోసం దాడులు పెద్ద చేపట్టారు. ప్రస్తుతం ఇక ఈ ఘటన అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. కిరణ్ భాయ్. రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్ యూ. బ్రేకింగ్ చూస్తున్న వికారాబాద్ జిల్లా యాలాల మండలంలో ఓ మైనర్ బాలికపై అదే గ్రామానికి చెందిన యువకుడు అఘాయత్నానికి పాల్పడ్డాడు. ఎస్ఐ విఠల్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం యాలాల మండలంలోని ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి పూర్తి చేసుకుంది. వారి ఇంటి పక్కనే ఉంటున్న బషీర్ అనే యువకుడు బాలిక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫోన్ ఛార్జర్ తాగడానికి నీళ్లు కావాలి అని నెపంతో లోపలికి వెళ్లి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. నిందితుడిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు. మైనర్ బాలికపై ఇలాంటి దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ హెచ్చరించారు. దీనిపై మరింత సమాచారం మా రీజనల్ కోఆర్డినేటర్ వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, వికారాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. ఇక యాలాల మండల పరిధిలో ఉన్నటువంటి ఒక గ్రామానికి చెందినటువంటి బాలిక మైనర్ బాలికపై అయితే బషీర్ అనేటువంటి యువకుడు అఘాయిత్యానికి పాల్పడడంతో ఈ ఘటన అయితే సంచలనంగా మారుతుందని చెప్పొచ్చు. బాలిక తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో ఫోన్ ఛార్జర్ కావాలి, అదేవిధంగా తాగేందుకు మంచినీళ్లు కావాలంటూ పక్కింటికి సంబంధించినటువంటి బషీర్ అనేటువంటి యువకుడు ఆ బాలికను అఘాయిత్యానికి అయితే పాల్పడడం కాకుండా పాశవికంగా అత్యాచారం జరిపారు. వెంటనే తల్లిదండ్రులు యాలాల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా ఈ ఘటనపై పోక్సో కేసు అయితే నమోదైంది. ఓవైపుకు పోక్సో కేసులో రోజుకొక చోట ఇలాంటి కేసులు నమోదవుతూ వస్తున్నప్పటికీ కూడా ఇక మార్పు అయితే రావడం లేదని చెప్పాలి. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా మైనర్ బాలికల పట్ల ఇలాంటి దురాఘాతాలకు పాల్పడుతున్న వారిని కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు. ఇప్పటికే బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించడమే కాకుండా ప్రస్తుతం అయితే పోక్సో కేసు నమోదు చేసి బషీర్ అనే యువకుల కోసం దాడులు పెద్ద చేపట్టారు. ప్రస్తుతం ఇక ఈ ఘటన అయితే సంచలనంగా మారిందని చెప్పొచ్చు. కిరణ్ భాయ్. రైట్ వెంకటరెడ్డి, థ్యాంక్ యూ.